దేవా నాతో మాట్లాడు తండ్రి. అరణ్యంలో ప్రభువా అద్భుతాలు 7 విషయాలు ప్రభు రాత్రి మేము నేర్చుకునే కృపను దయచేయండి తండ్రి. స్తోత్రం 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 దేవా తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. నీవెన్నో అద్భుతాలు చేయగలిగిన దేవుడవు ప్రభువా. మా జీవితంలో అద్భుతము చేసి నడిపించగలిగిన దేవుడవు తండ్రి. అద్భుతము చేయండి దేవానికి స్తోత్రాలు. ఇశ్రాయేలు జీవితంలో 7 అద్భుతాలు ఎలాగైతే చేశారో మా జీవితంలో కూడా ప్రభు అనేక అద్భుతాలు జరిగించమని దేవా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం. మా ప్రార్థన ఆలకించు నాయన. దేవా నా ప్రార్థన ఆలకించు. నా ప్రార్థనను త్రోసివేయకు ప్రభువా. నా ప్రార్థనను త్రోసివేయకు తండ్రి. స్తోత్రములు తండ్రి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ రాత్రి నీ సన్నిధానమునకు వచ్చి ఉన్నాం. మా ప్రార్థన అక్కరలు నీకు తెలిసే ఉన్నది ప్రభువా. మా మనస్సు నీకు తెలిసే ఉన్నది ప్రభువా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన ద్వారా నీ సన్నిధానమునకు ప్రభువా మేము వస్తూ ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇశ్రాయేలు జీవితంలో జరిగిన ప్రతి కార్యం మా జీవితంలో జరుగునుగాకనే ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే జరుగునుగాకనే ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేసి దీవించి ఆస్వాదించమని యేసు నామమున తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్యాన్ని చూద్దాం. అందరూ ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం తీసుకోనండి. ఈ రాత్రి వాక్యం నిమిత్తం 2 రెఫరెన్సెస్ చెప్తాను. 105వ కీర్తన కూడా తీసుకోండి. ఈ 2 కీర్తనల్లో ఈ ద్వితీయోపదేశకాండం నుండి అలాగే 105వ కీర్తన నుంచి 2 చెప్తాను, పోల్చి చెప్తాను. దయచేసి ఈ 2 అలా పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం అందరూ తీసుకోండి. ఈ రాత్రి దేవుడు అద్భుతములు చేసే దేవుడు. అరణ్యములో అద్భుతాలు. యాక్చువల్గా దేవుడు చేసిన అద్భుతాలు నేను బైబిల్లో చదివిన తర్వాత నాకు రెఫరెన్సెస్ ప్రకారం నేను రాసింది 12 ఉన్నాయి. కానీ ఈ రాత్రి 7 చెప్తాను. ఈ 7 కూడా అప్పుడు జరిగినాయి. కానీ ఇప్పుడు మనకి క్రొత్త నిబంధన సంఘానికి ఏంటి పాఠం? బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతాం మనం కదా. ప్రతిరోజు బైబిల్ చదువుకొని వెళ్తాం. ఎంతమంది చదివారు ఇవాళ ఉదయం లేసి బైబిల్ ఇవాళ ఎంతమంది చదివారు అమ్మా? ఉదయాన్నే మీరు ఏం చేయాలి చెప్పండి. టిఫిన్ చేశారు అందరూ పొద్దుట? అమ్మా టిఫిన్ తిన్నారా? ఒకసారి 2 సార్లా? ఒకసారేనా? ఉదయాన్నే టిఫిన్ చేసే ముందు అయ్యగారు చెప్పారు మేమేం చదవాలి? బైబిల్ చదవండి. ఏం చదవాలి? చూడండి, చాలామంది కీర్తనలు చదవమంటే తడుగుకుంటారు. ఎందుకు తడుగుకుంటారు? కనీసం కీర్తనలను రోజు చదవండి, ఒక అధ్యాయం మీకు వస్తుంది. బైబిల్లో వాక్యం అనేది చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా, అందరూ చెప్పండి, మీరు కన్నులారా చూచితిరి. చెప్పండి, మీరు కన్నులారా చూచితిరి. నేను చెప్పింది ఎలాగుంది? మీరు చెప్పింది ఎలాగుంది? మీరు కన్నులారా అంటే అర్థం ఏంటి? మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ఎలా చూశారు? కన్నులారా చూశారు. ఈరోజు చాలామంది దేవుని అద్భుతాలను కన్నులారా చూసి బాగుపడిన తర్వాత మరలా దేవుని దగ్గర రావడం మానేస్తుంటారు. చాలామంది అద్భుతాల కోసమే వస్తారు గుడికి. ఒక ఆవిడ అంటది, మీ దేవుడు చాలా మహత్యము గల దేవుడు అండి. నేను ఇలాగ అనుకుంటే దేవుడు అలాగేం చేస్తాడు? కార్యం చేస్తాడని అంటున్నారు. మరి చర్చికి రండి అమ్మ, బాప్తిజం తీసుకోండి, మారు మనసు పొందండి అడిగితే అబ్బాయి అవన్నీ మా వల్ల అవదండి. మరి ఏమంటది? నేను ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే. అంటే అద్భుతాల మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కువ కాలం విశ్వాసంలో ఉండరు.
ఎందుకుంటారంటే ఈరోజు అద్భుతం జరిగింది, దేవుడు గొప్ప దేవుడు అంటారు. అద్భుతం జరగకపోతే, అద్భుతం జరిగిన దేవుడే, అద్భుతం జరగకపోయినా దేవుడే. వీళ్ళు ఎలాగట మళ్ళీ చదువు, గొప్ప శోధనలను సూచక్రియలు అంటే దేవుడు వాళ్ళ కన్నులో చూస్తుండగానే చేస్తాడు. సూచక్రియలను మహత్కార్యములను ఎలా చూశారు? కన్నులారా చూసేటట్టు దేవుడు చేశాడు. ఈరోజు మనకు కూడా విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతాన్ని ఎలా చూస్తాం? కన్నులారా చూసే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కడిగా చెప్పుకొని వెళ్తాను. ఇదే 29వ అధ్యాయం, ఇదే 29వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి చెప్పండి? నేను మీ దేవుడైన యెహోవాను మీరు తెలుసుకున్నట్లు అరణ్యములో నడిపించి తిని మీ ఒంటి మీద బట్టలు పాతగిల్లలేదు అన్నాడు. ఇది మొట్టమొదటిది. మీ ఒంటి మీద బట్టలు ఏమవ్వలేదు చెప్పండి? మీ ఒంటి మీద బట్ట ఎన్ని రోజులు వేసుకుంటే బాగుంటుంది? ఒక బట్ట 6 రోజులు వేసుకుంటే ఏముంటుంది? ఎట్టుంటుంది? మీ పక్కోడికి మీరంటే ఇబ్బంది, మీకు ఇబ్బంది ఉండదు. మన స్మెల్ మనకి ఇంపుగానే ఉంటుంది, తెలుసా మీకు? మన కంపు మనకి ఇంపుగానే ఉంటుంది, కానీ పక్కోడికి ఒక్కొక్కరు చూస్తుంటారు. అప్పుడప్పుడు గుడికి వచ్చినప్పుడు కనీసం స్నానం చేసి కూడా రారు. ఎలా లెగిసారు అలా వచ్చుతారు, ముఖం మొత్తం కడుక్కుంటారు అంతే. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన బట్టలు స్థితి కూడా ఎలా ఉండాలో తెలుసుకోవాలి మనం. వారి బట్టలట పాతగిల్లలేదు అన్నాడు. ఏమన్నాడు? వారి బట్టలు. ఇది కొత్త నిబంధన సంఘానికి దేవుడు చెప్పే పాఠం ఏంటంటే, వాళ్ళకి బట్టలు మాయలేదు. దేవుడు ఎందుకు అలా చేశాడనంటే, దేవుడు ఎప్పుడైనా సరే వారి వస్త్రాలను పాతగిల్లనివ్వలేదంటే అర్థం ఏంటంటే, వారి వస్త్రాలు మురికి వస్త్రాలు కాలేదంటే దేవుడు అర్థం ఏంటంటే, వారిని దేవుడు మలినమనే స్థితికి దేవుడు తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. అందరికంటే చెప్పండి, బట్టలు ఎందుకు మురికి అవ్వలేదు? ఎందుకు పాతగిల్లలేదు? అమ్మా ఇప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? అమ్మా మలినం కాకూడదు నీ వస్త్రం, అది దేవుడు ఉద్దేశం. ఏం కాకూడదు? ఇప్పుడు నీ వస్త్రం వేసుకున్నావు, మాసిపోయింది అనుకోండి, మలినం అయిపోయింది అనుకోండి, ఆ వస్త్రం దేనికి? నీకే పనికిరాదు. ఇప్పుడు దేవుడు వారి వస్త్రాలను పాతగిల్లనివ్వలేదు, మాయనివ్వలేదని అర్థం ఏంటంటే, మలినమైన స్థితికి తీసుకెళ్ళాలని దేవుడి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త నిబంధన సంఘములో ప్రతి మనిషి బట్ట ఎలాగైతే పాత అవ్వకుండా మలినం అవ్వకుండా ఉంటుందో, మారు మనస్సు పొంది పశ్చాత్తాపం పొంది దేవుని దగ్గరికి ఎలా రావాలంటే, మలినము లేనివాడుగా, పాపము లేనివాడుగా దేవుని దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్త్రం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. వస్త్రాలు లేని వాళ్ళు చాలామంది సమాజంలో కనిపిస్తారు. పాపం చేసేవాడికి వస్త్రం ఉండదు, తప్పుగా బ్రతికేవాడికి వస్త్రం ఉండదు. సినిమా ఫీల్డ్ వాళ్ళు చూడండి, వాళ్ళ వస్త్రాలు సరిగా ఉండవు. వస్త్రం. అలాగే పిచ్చోడు, బ్రెయిన్ పని అయినాడు, ఒంటి మీద కూడా ఏముండదు, వస్త్రం ఉండదు. మీకు బాగా చెప్తాను. లోకాసువార్త 8వ అధ్యాయం, లోకాసువార్త 8వ అధ్యాయం 35వ వచనం మీరు చదివితే, అక్కడ దెయ్యం పట్టినోడు ఉన్నాడు. వాడికి ఏం పట్టింది? లోకాసువార్త 8వ అధ్యాయం 35వ వచనం. జనులు వెళ్ళి వచ్చి, దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఏం కట్టుకున్నాడండి వీడు? అంటే అంటే అంతకుముందు ఏముంది వీడికి? 27 వచ్చింది చూడండి అక్కడ, 8:27. దిగినప్పుడు
ఒక్కడు ఎదురుగా వచ్చాడు, వాడు దెయ్యం పట్టిన వాడై ఇప్పటి నుంచి వీడికి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. కాబట్టి వీడు బహుకాలం నుండి వీడికి ఏం లేవు అంటే అర్థం ఏంటి? బట్టలు లేనోడు పరిస్థితిని మనం ఆలోచిస్తే వాడికి ఏం పట్టింది? దెయ్యం. వాళ్ళకు దెయ్యం ఉంది, లోకం అనే దెయ్యం, పాపం అనే దెయ్యం ఉంది. కాబట్టి దెయ్యం పట్టినప్పుడు వాడు ఏం కట్టుకోలేదు. 35వ వచనంలో దెయ్యములు పట్టినవాడు ఏం కట్టుకున్నాడు? వీడు మనుషులు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్పండి. వీడు బట్టలు వేసుకొని ఎక్కడ కూర్చున్నాడు అమ్మా? దేవుని పాదాల దగ్గరకు వచ్చి వస్త్రాలు కట్టుకున్నాడు, కూర్చున్నాడు. ఎవరి పాదాల దగ్గర? ఈరోజు దేవుడు పాదాల దగ్గర కూర్చోడానికి జనాలకి టైం లేదు. AI అని ఒక ఇది వచ్చింది, టెక్నాలజీ. దానికన్నా ఖాళీ ఉంది. కానీ ఇప్పుడున్న సమాజానికి దేవుని దగ్గర రావడానికి, దేవుని దగ్గర కూర్చోవడానికి ఖాళీ లేదు. ఎందుకు ఖాళీ లేదు? దయ్యం. మనిషిని దయ్యం ఏం చేస్తుందంటే బట్టలు వేసుకుని దేవుని దగ్గర కూర్చునే స్థితిని కల్పించట్లేదు. లోకాలు అన్ని చోట్ల తిరుగుతారు, గుడికి ఎందుకు రారు? నిన్ను కూర్చొని ఇవ్వట్లేదు. అక్కడేమన్నది మళ్ళీ చదవండి. బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై ఎక్కడండి? అంత దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి పాదాల దగ్గర? యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు దేవుడు వస్త్రాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే అది మలినం అవ్వకూడదు. ఏమవ్వకూడదు? బైబిల్లో యెహోషువ అనే మలిన వస్త్రాలు ధరించుకున్నాడు. ఆ వస్త్రాలు తీసేయమన్నాడు దేవుడు. బైబిల్లో ఇంకొక దగ్గర ఏమన్నాడంటే రక్తవర్ణపు వస్త్రాలు అంటాడు. అంటే అర్థం ఏంటంటే మన వస్త్రాలు మాయకుండా సిలువ యొక్క రక్తములో ముంచబడిన వస్త్రము గలవారై, తెల్లని వస్త్రము గలవారై ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి బట్టలు మాయకుండా, మలినం అవ్వకుండా దేవుడు కాపాడాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం మనకి బట్టలు మాయకూడదు అంటే అర్థం ఏంటి? మలినం అవ్వకూడదు. ఏమవ్వకూడదు? రెండోది అదే 29వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ చదవండి. మోషే పిలిపించి 29వ అధ్యాయం 5వ వచనమా చదవమా. తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను నడిపించి తిని బట్టలు పాతగిల్లలేదు. రెండోది చెప్పులు ఆమెన్, దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పులు ఏమవ్వలేదంట? అందరూ చూడండి, మీరు చెప్పులు వేసుకుంటారా? అందరూ వేసుకుంటారు. దీని అర్థం ఏంటంటే మొట్టమొదటి పాయింట్ మలినం అవ్వకుండా దేవుడు కాపాడాడు. క్రొత్త నిబంధన సంఘానికి చెప్పులు అరగలేదంటే అర్థం ఏంటంటే చెప్పులు బైబిల్లో చాలా విషయాలకు సాదృశ్యం. కాపుదల ఏంటి చెప్పండి? మీరు ముళ్ళుల్లో నడిచారనుకోండి, చెప్పు ఉంటే ఏమవుతుంది? చెప్పులు ముళ్ళు గుచ్చుకోవు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అరణ్యంలో చెప్పులు లేకపోతే వాళ్ళు నడవలేరు. ఆ కాలిన ఎండకు మాడి మసైపోతారు, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి. వెంటనే దేవుడు ఏం చేసాడంటే చెప్పులట ఏం చేయడం లేదు అమ్మా, పాత గిల్లలేదట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అరగలేదు. ఆ చెప్పులు పాత అవ్వలేదు, ఎప్పుడూ కొత్తగానే ఉన్నాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ చెప్పులు ఎలా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే నీ విశ్వాస ప్రయాణంలో దేవుడు ఆగిపోకూడదు. ఏం చేయకూడదు? నీ విశ్వాస ప్రయాణం చెప్పులు పాతగెళ్ళలేదండి. అర్థం ఏంటంటే నీ ప్రయాణం ఏం చేయకూడదు? చెప్పులు లేకపోతే ఎంత దూరం నడుస్తారు? కొంత దూరమే. కానీ చెప్పులు పాతగా ఆగిపోని పరిస్థితికి నీ విశ్వాసంలో రెండవ మాట ఏంటంటే మనం ఆగిపోకుండా సాగిపోవాలని దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క చెప్పుల్ని పాత గెలనివ్వలేదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మనము లోకాసువార్త 15వ అధ్యాయం 22వ వచనం మీరు చదివితే, లోకాసువార్త 15వ అధ్యాయం 22వ వచనం, అక్కడ తప్పిపోయిన కుమారుడి గురించి ఒక స్టోరీ. తండ్రి చూచి
తెచ్చి కట్టి పెట్టి ఏం దొరికించాడు వీడికి? అందరూ చూడండి, తప్పని కుమారుడికి ఇప్పుడు ఏమి లేవు. ఇప్పుడు వాడికి ఏం తొడిగించారు అంటే చెప్పులు తొడిగించారంటే అర్థం ఏంటంటే క్రొత్త నిబంధన సంఘములో చెప్పులు దేనికి సాదృశ్యం అంటే దేవుని కాపుదల. ఇక్కడ పూర్వ వైభవం ఎలా వచ్చింది? చెప్పులను తొడిగించారు. అక్కడ చాలా విషయాలు ఉంటాయి. తప్పిపోయిన కుమారుడి విషయంలో చెప్పులు తొడుగుకొని, ఇంకొకటి మీకు చూపిస్తాను. నిర్గమాకాండం 12 వచనం. నిర్గమాకాండం 12 మీరు చదివితే అక్కడ తినేటప్పుడు, మీరు ఆహారం తినేటప్పుడు చెప్పులు వేసుకుని తినమంటాడు. మీరు వేదనగా కట్టుకొని ఏం తొడుక్కొని, ఆ మందన చూడండి, చెప్పుల్లో తొడుక్కొని భోజనం చేస్తారా మీరు ఇంటి దగ్గర? ఎవరు తింటారు చెప్పులు వేసుకుని చెప్పండి? చెప్పులు వేసుకొని అన్నం తినవారు ఎవరు? తెలీదా అమ్మా? మిలిటరీ వాళ్ళు పొరటాలు దేని ఎవరు తింటారు అన్న? బాలింతరాలు. పొరటాలు అదే బాలింతరాలు అంటే పొరటాలంటే బాలింతరాలు ఒకటేనా వేరే? ఒకటే కదా. వాళ్ళు ఏం చేస్తారు? చెప్పులు ఎందుకు వేస్తారు? అది చెప్పులు వేసుకొని అంటే అర్థం ఏంటంటే దేవుని కాపుదల. తిండిలో కూడా ఆహారం వారు తినేటప్పుడు చెప్పులు తొడుగు. ఇది చాలా అర్థాలు ఉన్నాయి కానీ నేను అన్నీ చెప్పను. నేను అనుకున్న కోణంలో చెప్పుకుని వెళ్ళిపోతాను. కాబట్టి చెప్పులు తొడుగుకొని అంటాడు. ఇంకొకటి చదువు. అపొస్తలుల కార్యం 12 వచనం. అపొస్తలుల కార్యం 12 వచనం. దూత అతనితో నడుము కట్టుకొని, ఇది ఎక్కడ ఎప్పుడు తొడుక్కోమంటున్నాడు? సరసాల్లో చెప్పులు తొడుక్కో, నీకు విడుదల సంభవిస్తుంది అంటే చెప్పులు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే విడుదల. చెప్పులు తొడుక్కుని బయటకు వచ్చేస్తున్నాడు. అది అనుకుంటే ఏదంతా కళ అనుకుంటున్నాడు. బయటకు వచ్చేస్తాడు. మనకు తెలిసిన స్టోరీ అంతా. దేవుడు అంటే నీ విశ్వాస ప్రయాణాన్ని ఆగిపోకుండా చేయటానికి చెప్పులు ఏమవ్వలేదంట? పాత గెలలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే 3వది చూద్దాం. కాండ 29వ అధ్యాయం 6వ వచనం. ఏం తినలేదండి? 3వది ఏంటంటే రొట్టె తినలేదంట. ఏం తినలేదు? 3వది రొట్టె తినలేదు. అదన్నా చూడండి. మరి ఏం తిన్నారు 40 సంవత్సరాలు? అమ్మా రొట్టె తినలేదా? నిర్గమకాండం 16:35 వచనం చదివితే, నిర్గమకాండం 16:35 వచనంలో 40 దినాలు ఇది ఏం తిన్నారో అక్కడ రాయబడింది. 40 ఏండ్లు ఏం తిన్నారు? ఇలా రొట్టె తిన్నారా? అన్న చూడండి. మనకు ఆహారం లేకపోతే ఎన్ని రోజులు బతుకుతాం అమ్మా? ఆహారం లేకపోతే ఎన్ని రోజులు బతుకుతాం? మన బాడీలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని బట్టి దగ్గర 40 రోజులు బతకవచ్చు. దగ్గరే ఫిట్నెస్ ఉంటే, లేకపోతే బతకలేం. ఇప్పుడు ఇక్కడ రొట్టె తినలేదు అన్నాడు. ఏం తినలేదు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఆహారం తినక 40 బతికారు. మన్నా తిన్నారు. ఏం తిన్నారు? మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి దేవుడు కురిపించాడు. మన్నా తినేటప్పుడు ఒక రూల్ ఉంది. ఏంటి రూల్ అది? దాచుకోకూడదు. ఎంత తిన్నా తినే, కానీ ఏం చేయకూడదు. కానీ శనివారం మాత్రం దాచుకునే కృప ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు? మిగతా రోజులు మాత్రం. ఇప్పుడు మీకు కేజీ మాంసం ఇచ్చేసాం తినమని. ఎంత తింటారు మీరు? ఓ పావు కేజీ తింటారు. 30 కేజీ ఏం చేస్తారు? ఫ్రిడ్జ్లో పెడతారు. మరి అప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయా? లేవు. ఆహారం రొట్టె తినలేదు. మన్నా 40 సంవత్సరాలు కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం ఏంటంటే మన రొట్టె వల్ల బ్రతకడం లేదు. మత్తయి సువార్త 4వ వచనంలో మీరు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన మీరు
జీవిస్తున్నారన్నాడు. చూడండి 4:4 మత్తయి సువార్త. మనుషుడు మీరు అనుకోవచ్చు రొట్టె వల్ల అనుకోవచ్చు, కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని నోట నుంచి ప్రతి మాట వలన మీకు జ్వరం వచ్చింది అనుకోండి, అమ్మా జ్వరం వస్తే రొట్టె తింటారా, పాలు తాగుతారా? బలం వచ్చేది వెంటనే అమ్మా. నీకు తగ్గడంత వరకు అది పచ్చం అంతే. మనం బ్రతికేది దేవుని మాట వల్ల. ఎవరి మాట? నీ మాట నన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యం మనం బ్రతికించగలదు. ఎన్ని నేర్చుకున్నాం? 4వది వచ్చుదాం. 4వది ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఆయనను పాతగెలలేదు. 4వది ఏంటంటే కాలు వాయలేదంట. ఏమవ్వలేదండి? అందరి జవాబు చూడండి. కాలు ఎప్పుడు వస్తాయి? నొప్పులు వచ్చినప్పుడు వస్తాయి. కిడ్నీస్ పోయింది పోతుంది అనేటప్పటికి ఏమొస్తుంది? కాళ్ళు వస్తాయి. చాలాసార్లు సిమ్టమ్స్ అనేది ఎక్కడ వస్తుందంటే నీ కాళ్ళలోనే వస్తుంది. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాలు వాయలేదంటే దేవుడు వారికి అరణ్యంలో, డాక్టర్ ఎవడు ఉంటాడు అరణ్యంలో? అమ్మా అడవిలో డాక్టర్ గారు ఉంటారా? చెప్పండి. అడవిలో డాక్టర్ ఉంటాడా? అప్పుడు ప్రజల్లో డాక్టర్ ఉన్నాడా? దేవుడు కాలు వాయలేదంటే నో డాక్టర్. డాక్టర్ ఎవరు అక్కడ? దేవుడే డాక్టర్. దేవునికి స్తోత్రం చెప్పండి. కాలు వాయలేదంటే అర్థం ఏంటంటే ఆరోగ్యము కలుగ చేయువాడు కూడా ఆయన. నీ విశ్వాస ప్రాణంలో ముందుగా కొనసాగుతున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నేను స్వస్థపరచు వాడను నేనే. కాలు వాయలేదంట. మలాకీ గ్రంథం 4:2 గెలాదులో గుగ్గిలము లేదా అంటాడు. మలాకీ గ్రంథం 4:2 అక్కడ అంటాడు గెలాదులో గుగ్గిలం అంటాడు. గుగ్గిలం అంటే అప్పుడు పూర్వం కొన్ని స్వస్థతకు ఉపయోగించేవారు. చదవండి అది 4:2. మీకు ఉదయించును కలుగు చేయను కనుక చూడండి, ఇక్కడ దేవుడు ఆరోగ్యం కలుగు చేయవాడు. ఆయన రెక్కల ఆరోగ్యం. ఇప్పుడు గద్ద రెక్కల మీద మోసినట్లుగా దేవుడు వీళ్ళ మోసాడు. కాలు ఏమవ్వలేదంట? వాయలేదు. మనకి ఏదైనా పని చేస్తే కాళ్ళు ఆసిపోతుంటాయి, నడిస్తే కాళ్ళు ఆసిపోతాయి కదా. కాబట్టి కాళ్ళు వాయలేదు అన్నాడు. 5వది చూద్దాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 7వ వచనం. చేరినప్పుడు రాజైన హోగును హతము చేసెను. ఇచ్చితివి కాబట్టి అక్కడ తొట్టిల్ల లేదన్నట్టు పదం ఉండదు చూడండి. 29వ అధ్యాయం 7వ వచనం. ఓకే, 105వ కీర్తనకు వచ్చేద్దాం. 105వ కీర్తనకు రండి. 37వ వచనం చదవండి. అక్కడ ఉందేమో. 105వ కీర్తన 37వ వచనం. రప్పించను నిశ్శత్రువు చేత. చూడండి 5వది ఏంటంటే తొట్టిల్ల లేదు. ఏం చేయలేదు అంటే అర్థం ఏంటంటే శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు దేవుడు మనల్ని పడిపోనివ్వడు. దేవుడు మనల్ని నిలబెట్టి నడిపించేటువంటి వాడు. తొట్టిల్లిపోతారు చాలామంది. బైబిల్లో నీ పాదములను దేవుడు తొట్టిల్ల నీడనే మనకి వాగ్దానం ఉంది. మనం ఎప్పుడు తొట్టిల్లిపోతాం?
పిల్లడు నడుస్తున్నప్పుడు తండ్రి చేతులేస్తే ఏమవుతాడు? వాడు తొట్టెళ్తాడు. దేవుడు కూడా చేయి వదిలి పెడితే తొట్టెళ్తాం మనం. 2 పేతురు 1:10 ఇట్టి క్రియలు మీరు చేస్తే తొట్టెళ్ళరు అని అంటారు. ఇట్టి క్రియలు మీరు చేస్తే తొట్టెళ్ళరు. ఎందుకు తొట్టెళ్ళిపోతున్నాం మనం? అరణ్యంలో దేవుడు వారి కాలు వాయలేదు, తొట్టెళ్ళలేదంట. అంటే అర్థం ఏంటంటే చాలామంది నడుస్తూ పడిపోతారు కదా. ఎందుకు పడిపోతారు? తొట్టెళ్ళిపోయారు, అలసిపోయారు. ఇంకోటి ఏమన్నాడంటే 6వది నిస్సత్వ. ఏంటండి అది? నిస్సత్వం అంటే చాలామందికి 6వది ఏంటంటే నీరసం. చాలామందికి వ్యాధి లేకపోయినా నీరసంగా ఉంటారు ముఖం. కొంతమంది చూడండి, నేను అప్పుడప్పుడు ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఆడు లెగిసి అలా వచ్చేస్తాడు, నీరసం ఉంటుంది ముఖం. ఆడు బండి డ్రైవ్ చేస్తాడు, ఎలా డ్రైవ్ చేస్తాడంటే ఇప్పుడు చచ్చిపోతానన్న డ్రైవ్ చేస్తుంటారు కొంతమంది. అంత ఉదయాన్నే ఎందుకు లేగాలి? బండి వేసుకొని రోడ్డు మిగితే యాక్టివ్గా ఉండాలి. నిస్సత్వ అస్సలు. కొంతమంది పాటలు పాడుతుంటారు, పాట రాదు. ఎందుకు రాదు? సత్తువ లేదు. బైబిల్లో యోబు గ్రంథం 15:34 మంచి అయితే, యోబు గ్రంథం 15:34 భక్తిహీనుల కుటుంబం నిస్సత్వ. ఎవరు నిస్సత్తుగా ఉంటారు? భక్తి లేదడికి. భక్తిహీనుల కుటుంబం ఎలా ఉంటుంది? నిస్సత్వ. ఎప్పుడు చూసినా ఏదో ఒక నిస్సత్వ. భక్తి గలవాడు సత్తువ కలిగి యాక్టివ్గా ఉంటాడు. ఆఖరిది మనం ఆలోచన చేస్తే 7వది వెండి బంగారములను దేవుడు ఇచ్చి పోషించాడు. 105:37 మళ్ళీ చదవండి. అక్కడ నుండి తన జనులను దేంతో పంపించాడండి? దేని బంగారం? అందరూ చూడండి, చర్చిలో ఎండి బంగారాలు ఎత్తున్నారంటే ఇంట్లో ఎవడన్నా ఉంటాడా? ఎక్కడికి వస్తారు? వెండి బంగారాలను దేవుడు వాళ్ళకి ఎలా ఇచ్చాడంటే, ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు కష్టపడ్డారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు బానిసత్వం చేస్తే వాళ్ళంటే జీతాలు ఇవ్వలేదు. ఏమివ్వలేదు? జీతాలు ఇవ్వలేదు, డబ్బులు లేవు, ఫ్రీగా చేశారు. మిమ్మల్ని ఎవరైనా పని చేయమని అనుకోండి, ఉత్తినే చేస్తారా? డబ్బులు చేస్తారా? మీరు ఫ్రీగా చేస్తాడా? ఇప్పుడు నూతనం మీ నాన్నగారు వచ్చి ఒరే ఫ్రీగా చేయరా అన్నాడు అనుకోండి, జాబు చేస్తారా? ఎన్ని చేస్తారు ఫ్రీగా? మా నాన్నగారండి నేను ఫ్రీగా చేస్తాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఫ్రీగా జీతం లేకుండా డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు వాడు చెయ్యెత్తాడు, డ్రమ్ కొట్టినందుకు 10 రూపాయలు అడుగుతుంటాడు. మాయా 10 రూపాయలు ఇవ్వమాయా అంటాడు. డ్రమ్ కొట్టాడు కాబట్టి నేను డ్రమ్ కొట్టాను కదా మాయా అంటాడు. వెండి బంగారాలు అంటే అర్థం ఏంటంటే నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఆశీర్వదించాడు? వెండి బంగారాలు వాళ్ళు సంపాదించుకోలేదు, కానీ దేవుడు వారి ఐగుప్తు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అన్నాడు, మీ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ బంగారం ఒకసారి ఇవ్వండి, మా ఊరు వెళ్ళి వచ్చేస్తామంటే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చేసారు. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో బంగారాలు ఉన్నాయా అమ్మ? అలా చెప్పండి. నెక్లెస్ ఉంటే ఇవ్వండి ఒకసారి, అప్పుడప్పుడు అలా వేసుకుని తిరిగేసి వస్తాం అంటే ఇస్తారా? మా ఊరిలో వస్తాం అని అంటే ఇస్తారా? ఎందుకెవరా? 3 లక్షలు తక్కువేంటి? ఎంత? 3 లక్షలు. అది మా ఊరిలో ఒక అతను, అప్పుడులో కెమెరాస్ వచ్చాయి తెలుసా మీకు? ఈ నికాన్ కెమెరాస్ వచ్చాయి. ఒకళ్ళు కెమెరా కొనుక్కుంటే ఆ ఊరిలో పెళ్లి జరుగుతుంది, అలా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. అప్పుడు వీళ్ళ దగ్గర కెమెరా ఉందని చెప్పేసి అడగడానికి వచ్చి, ఏమండి కెమెరా ఒకసారి ఇవ్వండి, ఫోటోలు తీసుకుని ఏం చెప్తాం. అప్పుడు ఆయన అన్నారు, బాబు రీల్ కొనుక్కోవాలి, బ్యాటరీలు కొనుక్కోవాలి, కొత్త వేయించుకోవాలంటే అది బ్యాటరీలు కొనుక్కున్నాడు, రీల్ వేసి ఇచ్చాడు, ఫోటోలు తీసుకున్నాడు. ఫోటోలు తీసుకున్నది ఏం చేయాలి? అలా కెమెరా ఏం చేయాలి? తిరిగి వెనక్కి ఆడేం చేశాడు తెలుసా? పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పులు ఉన్నాయని చెప్పి 600 తాకడి చేయడు. అది ఎవరిది? అది
ఇక అరువు తెచ్చుకున్నాడు. ఈ నీళ్ళు అడిగితే డబ్బులు లేవండి, తాకట్టు ఇడిచానండి, ఇడిపించి ఇస్తానులేండి అన్నాడు. 6 నెలల సంవత్సరం అయిపోయింది కానీ అది ఏం చేయలేదు. పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి. మనం సంపాదించిన కష్టార్జితం అనుభవించే యోగ్యత కూడా మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, కాలు వాయలేదు, సత్తువు తగ్గలేదు, ఇంకా రొట్టె తినలేదు, తొట్టిల్లలేదు. దేవుడు వారికి ఏమిచ్చాడు? వెండి బంగారాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుల్లో ఉంటే ఆ వెండి బంగారాలు దేవుడే. మనం పాట పడుతున్నాం, వెండి బంగారాల కన్నా. చూసారు ఎంత నీరసంగా పాడుతున్నారు. వాళ్ళకున్న నీరసం వాళ్ళకి సత్తువు కొన్నారు, మీరు నీరసంగా పాడుతున్నారు. పాడండి, ఎలా పాడండి, గడి పాడండి. వెండి బంగారాల దేవుడు వెండి బంగారాలను కష్టార్జితం 108 కీర్తన 1 వచనంలో అంటాడు, 128 కీర్తన 1 వచనం, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం. కొన్నిసార్లు కష్టార్జితం చేతికి వచ్చేంత వరకు మేము నెల రోజుల నుంచి పోరాడాం కష్టార్జితం కోసం. ఎన్ని రోజులు చెప్పండి, ఎన్ని రోజులు? పోయిన నెలలో ఒక దగ్గర పని చేస్తే మాకు డబ్బులు ఇవ్వడానికి చాలా కష్టపడ్డాం. మించుమించు నెల రోజులు. మీకు చెప్తున్నాం, మా ఇంటి పొజిషన్ ఎలా ఉందంటే పెట్రోల్ కొట్టించిన రూపాయి లేదు. కష్టార్జితం, దేవుని మీద ఆధారం ఏం లేదు. మా చిన్నపాప అంటుంది, డాడీ నేను వచ్చిన దగ్గర నుంచి కనీసం నాకు మేక మాంసం తేలేదంటుంది. లేవు డబ్బులు. ఏమయ్యా? డబ్బులు లేవు. అలాగని ఎవరి దగ్గరికి వెళ్ళి, బాబు మా దగ్గర డబ్బులు లేవని మీరు ఎత్తారని అడిగి దేవుని వైపు చూద్దాం. కానీ దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు కష్టపడితే దేవుల్లో ఉంటే అనుభవిస్తావు. కాబట్టి 7 అద్భుతాలు అరణ్యంలో దేవుడు చేశాడు. ఆఖరి అద్భుతం ఏంటంటే యేసుప్రభు శిలువలో మన కొరకు బలై వెండి బంగారాల కానీ మిన్నైన ప్రేమ ఆయన చూపించాడు కదా. అదే అద్భుతమైన మనకి ఇచ్చినటువంటి గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం. కాబట్టి అటు రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించని కొంతసేపు ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం.